కేవలం రాజకీయ కుట్ర అని చాలా అంటే చాలా సార్లు చాలా మంది మొత్తుకున్నారు. కేవలం లడ్డూ వివాదం రాజకీయ కుట్ర అయితే చేశారు. ఇది రాజకీయ ప్రసారం కోసం ఏదైతే ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఎన్ని చేస్తున్నారని చాలా మంది మొత్తుకున్నారు. అయినా కానీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అలా చెప్పే వాళ్ళందరినీ పక్కకు పెట్టేసి ఏ కాడికి లడ్డూ వివాదం హైప్ లేబని విపరీతంగా ప్రచారం చేశారో ఆ ప్రచారం చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. చాలా అంటే చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం 100 రోజుల్లోనే విఫలమైపోయింది. తీవ్రమైన వ్యతిరేకమైంది. ఒక పక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధమైపోయి గతంలో పవన్ కళ్యాణ్ గారు కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం నేను పోరాడతాను, నాకు అండగా నిలబడండి, నన్ను గెలిపించండి అని అన్న పవన్ కళ్యాణ్ గారు గెలిపించిన తర్వాత దాని గురించి మాట్లాడే ప్రయత్నం కాదు, దాని గురించి ఏ రోజు ప్రస్తావన తీసుకొచ్చిందే లేదు. అయితే ఈ లడ్డు వివాదం తీసుకొచ్చిన తర్వాత చాలామంది సిబిఐ ఎంక్వైరీ అయ్యండి అంటే దాని జోరు పోకుండా ఏ కాడికి తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేశారు. ఒక పక్క స్టీల్ ప్లాంట్ని అమ్మే ప్రయత్నం చేశారు, వాటిని కొన్ని భాగాలుగానే అమ్మేసేశారు. ఈరోజు ఏకంగా అక్కడ స్టీల్ ప్లాంట్ ఏదైతే సిబ్బంది ఒక వాల్ పోస్టర్గానే వేశారు. పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పురంధేశ్వర్ గారిని వీళ్ళు ముగ్గురిని సింహాచలం వెంకట ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడు, వీళ్ళు చాలా పెద్ద పాపం చేశారని పెద్ద వాల్ పోస్టర్ వేసింది. అయితే పవన్ కళ్యాణ్ గారు కానీ గతంలో అన్నారు స్టీల్ ప్లాంట్ కోసం నేను అండగా ఉంటానని. అండగా ఉన్నది లేదు, ఇప్పుడు గెలిపించారు తర్వాత దాని గురించి ప్రస్తావన చేసింది లేదు. ఇవన్నీ ఏదైతే స్టీల్ ప్లాంట్ కానీ విజయవాడ వరద బాధితులు కానివ్వండి, ఇప్పుడు ఏపీలో జరిగిన అరాచకాలు కానివ్వండి, ఈ 100 రోజుల్లో మొత్తానికి ప్రశ్నిస్తారు. ఇవి ప్రశ్నించకుండా ఉండడానికి ఏదైనా పెద్ద ఇన్సిడెంట్ ఒకటి క్రియేట్ చేయాలి అనే విధంగా ఈ లడ్డు వివాదాన్ని తీసుకొచ్చారే తప్ప మరొకటి లేనే లేదు. ఎందుకంటే తిరుమల దేవస్థానంలో అలాంటి పాపాలు చెయ్యాలంటేనే ఎవరికి ధైర్యం చాలదు, అసలు చేయటానికి కానీ ఆస్కారం లేదని స్పష్టంగా అర్థమైపోయింది. ప్రజలు కానీ పట్టించుకోవాలా, వీళ్ళు విపరీతంగా తప్పుడు ప్రచారం చేసినా కానీ వీళ్ళు అంతే ఈ కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేయడానికే ముందుంటుంది తప్ప ప్రజలకి మేలు చేయడానికి ఏ రోజు ముందుండదని జనాలకు కానీ అర్థమైపోయింది. ఎందుకంటే ఇంకోటి అటుపక్క వైసీపీ పార్టీ మీద కానీ నిందలేసే ప్రయత్నం ఎన్ని చేసినా కానీ వైసీపీ ప్రభుత్వం క్లియర్ కట్గా కుండబద్దలు కొట్టినట్టుగా సవాల్ ఇసిరారు. సిబిఐ ఎంక్వైరీ అయ్యండి లేకపోతే మేమే వెళ్తామని సవాల్ ఇసిరారు. కానీ కూటమి ప్రభుత్వం దానికి ముందుకు రాలేకపోయింది. ఎందుకంటే అది తప్పు జరగలేదు కాబట్టి, వీళ్ళు ప్రచారం చేసిందే తప్పు ఉంది కాబట్టి వీళ్ళు ముందుకు రాలేపారు. ఆల్రెడీ వైసీపీ నాయకులు కానీ ఏదైతే బొమ్మన కరుణాకర్ రెడ్డి కానీ వైవి సుబ్బారెడ్డి గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానీ సవాల్ ఇసిరారు. మేము తప్పు చేస్తుంటే మా కుటుంబం అంతా నాశనం అయిపోయింది, మేము రక్తం కక్కుని చచ్చిపోతామని. అలా ఎవరు అనలేరు కదా, కుటుంబం నాశనం చేశారు. నిజాయితీ పరులు కాబట్టి అలా ప్రమాణం చేశారు. ఇటు పక్క నుంచి ఎవ్వరు ఏమి చేసింది లేదు. కేవలం ఈ పవన్ కళ్యాణ్ గారే ఏదో ఒక దీక్ష పేరుతో ఒక దీక్ష తీసుకొని తప్పుదోవ పట్టించి, ఎందుకంటే ఆయన ఒక తప్పు చేశాడు కాబట్టి తిరుపతి దేవస్థానం మీద తప్పు నిందేశాడు కాబట్టి ఆ తప్పుకి దీక్ష తీసుకున్నాడు తప్ప మరొకటి లేనే లేదు. పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ తప్పుదోవ పట్టించడానికి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో కానీ చెప్పారు నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం అండగా ఉంటాను, నన్ను గెలిపించండి అని. ఏది నిలబడ్డది లేదు కదా. ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మేశారు కాబట్టి వాటిని అన్నింటినీ వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ధర్నా చేస్తే అది హైప్ క్రియేట్ అయితే కూటమి ప్రభుత్వం డ్యామేజ్ అవుతుంది అనే విధంగా ఈ లడ్డు వివాదాన్ని తీసుకొచ్చారు తప్ప మరొకటి లేనే లేదు. పవన్ కళ్యాణ్ గారు కానీ అలా చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వానికి పెద్ద దెబ్బ అంటే పెద్ద ఎదురు దెబ్బే తగిలిందని చెప్పుకోవచ్చు.